నిర్మించబడుతుంది. ఒక దేశం యొక్క భవిష్యత్తు కానీ ఒక దేశం యొక్క బలం కానీ బార్డర్లో ఉండే సైన్యం మీద ఆధారపడి ఎంతైతే ఉంటుందో అంతకంటే ఎక్కువగా మన మధ్యలో ఉండే మనుషుల అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన పక్క వాళ్ళతో, మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం, మనం ఏ సంస్థలో ఉంటే అక్కడ మనం ఎంత బాధ్యతగా మన పనిని మనం నిర్వర్తిస్తున్నాం. లాస్ట్ వినో, మనం ఎంత పద్ధతిగా ప్రవర్తిస్తున్నాం, ఎంత బాధ్యతగా ఉంటున్నాం. పెద్ద పెద్ద పనుల్లో కాదు, చిన్న చిన్న పనుల్లో ఎంత బాధ్యతగా ఉంటుంటాం అనేదే నీకు నిజమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టరే నీ దేశం యొక్క బలం. ఒక కేఎన్ఆర్ స్కూల్లోనే కాదు, కాకపోతే కేఎన్ఆర్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు అదృష్టవంతులని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మంచి టీచర్లు ఉన్నారు మీకు. ఎస్, రియల్లీ ఐ కెన్ సే ప్రౌడ్లీ, నేను నిజంగా చెప్తున్నా. మంచి మార్కులు వస్తాయో రావో తెలియదు, అద్భుతమైనటువంటి ర్యాంకులు వస్తాయి. ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. వాటికంటే ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి విద్యార్థులను సొసైటీలకు పంపించడం కేఎన్ఆర్ స్కూల్ యొక్క బాధ్యత, అందులో ఉండే టీచర్ల యొక్క బాధ్యత. అంతకంటే ఎక్కువగా మీ బాధ్యత కూడా. ఎవరైతే పద్ధతిగా ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారో. వేరే వాళ్ళ కోసం కాదు మనం ఉండాల్సింది, మన కోసం మనం ఉండాలి. సైన్యం కష్టపడుతుంది. ఎస్, బార్డర్లో నుంచి ఎవరు మన దగ్గరికి రాకుండా శత్రువుల నుంచి కాపాడుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మన పక్క వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నాం? సరే, ఇంకా నెక్స్ట్ మీకు మీ పేరెంట్స్ ఏ వర్క్ అసోసియేట్ చేస్తున్నారో మీరేం చేస్తున్నారు? ఈ మధ్యలో మన టీచర్లలో చాలా ఎక్స్ట్రాడినరీ చేంజ్ వచ్చింది. దే ఆర్ అవాయిడింగ్ జంక్ ఫుడ్. అసలు కొన్ని వీడియోస్ చూస్తున్నా నేను, ఎలాంటి